గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నేను ఒంగోలు వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానంటే సామాను నేను షాప్ తీసేసి 2 నెలలు దాటిపోయింది. వాళ్ళకి ఫోన్ చేశాను. సార్ సామాను కొద్దిగా ఉండే సామాను రిటర్న్ తీసుకుంటారంటే తీసుకుంటాం రమ్మన్నారు. ఇంకా నేను అవి తీసుకుని వెళ్దామంటే ఒంగోలు వెళ్దామంటే మా ఆవిడ నేను వస్తాను, నేను మోకాలు చూపించుకోవాలంది. మా అమ్మాయి నేను వస్తానా, నేను పంటికి సిమెంట్ పెట్టుకోవాలంది. సరే అందుకని నాకు ఓపిక లేక వీళ్ళందరినీ తీసుకుని ఆడబోయేదని చెప్పి ఆలోచన చేసి నేను 2-3 రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చా ప్రోగ్రాం. సరే నిన్న లాస్ట్కి ఫైనల్గా మా ఆవిడ రాజీ పడింది, నేను రానులే మీరు వెళ్ళిరండి అని. ముగ్గురం సరే ఇంకా మా అమ్మాయిని బండి ఎక్కించుకొని వెళ్ళి, అంటే ముగ్గురం రావడం అంటే ఒకరు బస్సు ఇద్దరు బండి మీద అంటే కష్టము. బండి ఎందుకు తీసుకెళ్తానయ్యా అంటే నాకు ఇదిగో సింగరాకుండా వచ్చాను కదా, మా ఇంటికి వచ్చి ఒకసారి ఇల్లు చూసుకొని ఇల్లు శుభ్రం చేసుకోకపోతే నాకు తృప్తిగా ఉంటుంది. నిన్న వచ్చి ఇంకా అరటి చెట్టు కాడ అదంతా శుభ్రం చేసుకొని కాసేపు ఇంకా అక్కడి నుంచి ఒంగోలు బయలుదేరడం అయితే జరిగింది. ఒంగోలు పోయిన తర్వాత అక్కడ పంట హాస్పిటల్ ఇక్కడ మా అమ్మాయిని కూర్చోబెట్టి నేను సామాన్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళాను. సామాన్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ గంట సేపు ఆయన వెయిట్ చేయించాడు. ఎందుకంటే ఆ షాప్ ఎదురు ఎవరో ఒకరు కాలం చేశారు. వాళ్ళు షాప్ అప్పుడే కడుక్కున్నారు 11:30 అప్పుడు శుభ్రంగా పసుపు నీళ్ళు పోసుకొని 11:30 కడుక్కున్నారు షాపు. నేను తొందరగా అయిపోయేదిలే పని అనుకున్నాను, కానీ ఆ షాప్ కాడ తొందరగా అయిపోద్ది పని. ఎందుకంటే నేను సామాన్ తెచ్చుకోవడానికి పోయినప్పుడు కూడా గంట వెయిట్ చేయాలి. ఫుల్ రద్దీగా ఉంటుంది, అది ఇరుగ్గా ఉంటుంది. షాప్ ముందు కూడా పవర్ ఆఫీస్ రోడ్లో ఉంటుంది అనమాట. బైక్ స్పేర్ పార్ట్స్ హోల్సేల్ రేట్లో రిటైల్ రేట్లో అమ్ముతాడు అనమాట అతను. అయితే గంట సేపు వెయిట్ చేయించాడు. నేనేమో ఒక పక్క సహనం కోల్పోతున్నాను, ఒక పక్క మా అమ్మాయి హాస్పిటల్గా నాన్న డాక్టర్ పళ్ళు చుట్టానికి పిలిచాడు నాన్నని చెప్పింది. అమ్మాయి ఫోన్ చేసింది, అటు పోవాలా ఇటు పోవాలా, సామాన్ సంచి ఆడ పెట్టేస్తే మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రావాలని చాలా కష్టము. ఇంకా అందుకని నేను అట్నే వెయిట్ చేశాను. తర్వాత మా అబ్బాయి వచ్చి నేను తమ్ముడు వచ్చాను, తమ్ముడితో డీమార్ట్లో పోయి కావాల్సింది తీసుకుంటాను, దిండి కావాలి అని చెప్పి సరే పోమ్మని చెప్పాను. మా అబ్బాయి తీసుకెళ్ళి మా అమ్మాయిని డీమార్ట్లో వదిలిపెట్టాడు. ఇంకా నేను సామాను కొట్టుకాడు వెయిట్ చేసి సార్ సామాను మీరు డబ్బులు తర్వాత ఇద్దరు ముందు లెక్కేసుకుని అటు పెట్టుకోండి సార్ అని అన్నాను. కాసేపటికి నా సహనాన్ని పరీక్షించి అతను సామాను సరే తీసుకుంటానన్నాడు. నేను ఈ టేబుల్ మీద పెట్టగానే ఈ సామాన్ నాయి కాదు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఒకంత అసహనం, కోపం. సార్ మిమ్మల్ని అడిగి తీసుకొచ్చే సామాను నేను ఒంగోలు ఇద్దరి దగ్గరే తీసుకుంటాను, ఇంకెక్కడ తెప్పించను, నా దగ్గర అంత టాలెంట్ కూడా లేదు, నేను తీసుకుపోయే సామాను కొద్దిగాను. ఆ నారాయణ ఫౌండరీ దగ్గర గోపికృష్ణ థియేటర్ దగ్గర గ్రైడ్లు తీసుకున్నాను, వాళ్ళకి రిటర్న్ ఇచ్చాను 2 నెలల క్రితం గ్రైడ్లు. వాళ్ళ దగ్గర తీసుకున్న గ్రైడ్లు వాళ్ళకి ఇచ్చాను, ఈ సామాను మీ దగ్గర తీసుకుందే సార్ మీరు అలాంటి అలా అన్నా. లేదండి విత్ క్లచ్ రప్పలు ఇప్పుడు ఎప్పుడో ఎంఆర్పి రేట్లు కూడా మారిపోయినాయి, ఎప్పుడో 2024లో డేట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 2024 అంటే నేను దాదాపు మీ దగ్గర సామాన్లు రాక 6 నెలలు 7 నెలలు నా షాప్ సరిగ్గా పని జరగట్లేదు. అప్పుడు మీరు పోయినసారి నేను 2024 జూన్లో వచ్చాను మీ దగ్గరికి, అప్పుడు తీసుకున్నాను మీ దగ్గర సామాను, అప్పుడే మీరు నాకు పాత స్టాక్ ఇచ్చారు అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే లేదండి మా దగ్గరికి కాదు అన్నాడు. నాకు సహనం కోల్పోయి కొంచెం గట్టిగా మాట్లాడా. సార్ నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు అని అన్న. ఆయన ఏమన్నాడంటే ఏంది మీరు ఇంతవరకు పెద్దగా అరుస్తున్నారు, నేను ఆలోచన చేసి సర్దుకొని సెట్ చేసుకుంటున్నా కదా అన్నాడు. మళ్ళా సార్ నేను పెద్దగా ఏమరిశాను సార్, మీ దగ్గర తీసుకున్న సామాను మీ దగ్గరికి కాదన్నారు. సరే నేను మీ దగ్గర తప్ప నుంచి ఎక్కడ తీసుకొని చెప్పి గట్టిగా మాట్లాడటం అలా అనిపించింది. దాదాపు గంట సేపు వెయిట్ చేశాను, అప్పటికి మిమ్మల్ని అడిగే తీసుకొచ్చాను, మీ దగ్గర తీసుకునే సార్ కొద్దిగా 10 క్లచ్ బిల్లు ఒక 10 ఉన్నాయి, వాల్స్ ఒక 4-5 సెట్లు ఉన్నాయని చెప్పి అన్నాను. అన్న తర్వాత అతను మీరు అలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది అన్నాడు. మళ్ళీ తర్వాత నేను ఏమన్నానంటే సార్ మీ ఇష్టం సార్, నాకైతే ఏ ఉపయోగం ఉండదు, నేను మీ దగ్గర తీసుకెళ్ళాను కాబట్టి మీ దగ్గర తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం, మీరు తీసుకొని అంటే వెనక్కి తీసుకెళ్తానన్నా. మళ్ళీ అట్ట మాట్లాడతారండి, ఇది తీసుకుంటానే కదా మీకు చెప్పింది నేను ఫోన్లో అని అన్నాడు. సరే ఇంక నేను ఎట్ట మాట్లాడి మీకు కోపం వస్తుంది, సరే కాస్తంత సహనాన్ని నేను కోపాన్ని తగ్గించుకొని సరే మీ ఇష్టం సార్, మీరు ఎట్లయితే అట్లా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి సైలెంట్ అయిపోయాను. ఇంకా ఫైనల్గా అతను తీసుకొని కొన్ని సామాన్లు అతని దగ్గర తీసుకుని టీవీఎస్ స్టార్ సిటీ క్లచ్ బిల్లు మాకు పోవట్లేదు అన్నాడు. అప్పుడప్పుడు అరోమా వాళ్ళంటే తుక్కు వాళ్ళు అయ్యి మంచివి కాదు, అవి ఒక 2 సెట్లు మిగిలండి, ఇవి మాకు ఈ మధ్య నేను వేరే వాళ్ళకి వరకు ఇచ్చాను అన్నాడు. సరే మీకు అక్కర్లేకపోతే పక్కన పడేయమన్నా. ఈయన కానీ క్లచ్ బిల్లు మటుకు పక్కన నారాయణ ఫౌండరీలో తీసుకొచ్చాను, ఇది మటుకు మీ దగ్గర కాదు సార్, పక్కన తీసుకొచ్చాను, తీసుకొని లేకపోతే లేదన్నాను. సరే లాస్ట్కి ఏమనుకున్నాడు, సరే ఇవ్వడంలే తీసుకుంటాను అన్నాడు. అయితే అతను మంచి వ్యక్తే, తీసేయాల్సిన మనిషి కదా. అక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందంటే నేను 2024 స్టాక్ అతను నాకు ఇచ్చాడు 2025 జూన్లో, అవి నేను తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు వచ్చే వాటికి క్లచ్ రబ్బర్లు రావట్లేదంట లోపల, నాకు అప్పుడు విత్ క్లచ్ రబ్బర్లతో కలిపి ఇచ్చారనమాట.
ఇప్పుడు అతనేందంటే నేను ఇంకెక్కడైనా తెచ్చాను. వాళ్ళకి తెలీదు కదా మనం ఎక్కడెక్కడ తెచ్చుకుంటామని అని అతను భ్రమపడ్డాడు. కానీ నాకైతే ఎక్కడ తెచ్చుకునే అలవాటు లేదు. నేను ఎక్కడైనా ఒక సాట సామానుకెళ్తే అక్కడికే వెళ్తాను. నాకు ఫస్ట్ నుంచి ఉన్న లక్షణం అది. సరే ఇంక ఫైనల్‌గా అటు చేసి, ఇటు చేసి సామానయితే తీసుకున్నాడు. 3,500 డబ్బులే ఇచ్చినియి. తర్వాత మా అబ్బాయి ఇచ్చాడు. "ఏంది నాన్న" అన్నాడు. "ఏం లేదులే ఇప్పుడే అయిపోయిన సామాను తీసుకున్నాడంటే, అక్కడ డీమార్ట్ కాడ వదిలిపెట్టొచ్చాను. అక్కడికి పోయి అక్కడిని తీసుకొని పో నాన్న" అన్నాడు. ఇక నేను మా అబ్బాయి ఏం చెప్పాడంటే 20 అడుగుల రోడ్లో నెయ్యిదో ఇది పవర్ ఆఫీస్ రోడ్లో నెయ్యి కావాలన్నట్టే ఎప్పుడైనా ఇక్కడ దొరికి తీసుకోండి అని చెప్పాడు. సరే ఇంక నేను డాక్టర్ దగ్గర డ్యూటీకి వెళ్తున్నానా అని చెప్పాడు. నా షర్ట్కి వెనక మరక చూశారు కదండి. ఇంటికాడ సింగరాకుండా మా ఇంటికి వెళ్తే కావాల్సినంత పని. మా అమ్మ ఫోటోలు చూసి నవ్వుకుంటుంది. దొంగ నా కొడుకు ఎంతకాలం నేను ఈ పని నేనే చేసుకున్నా కదా, ఇప్పుడు నీ ఇల్లేకి నువ్వు చూడు ఎట్ట చేసుకున్నావు పని, ఇంతకుముందు ఏదైనా చేయమన్నా కూడా చేసేవాడు కాదు అని మా అమ్మ ఫోటోలో నవ్వుకుంటుంది. అక్కడికి పోతే ఎంత పని అంటే అంత పని. ఇంకా అదే అనమాట. ఇంకా అక్కడి నుంచి సింగరాకుండా ఇంటికి తాళం వేసుకొని ఒంగోలు, మీకు ముందు స్టోరీ చెప్పాను కదా, ఇంకా ఒంగోలు బయలుదేరాను. సింగరాకుండా ఫ్లైఓవర్ అది. ఇక అప్పుడే సింగరాకుండా నుంచి బయలుదేరారు 10:30 అయింది టైము. ఇంకా నేను కనిగిరి నుంచి అయితే ఉదయం 8:00 బయలుదేరాను. కరెక్ట్గా 1:00 సింగరాకుండా వెళ్ళానండి. ఇంకా సింగరాకుండా ఈ రోడ్డు చూసారా, ఇది సిమెంట్ రోడ్డు. ఇప్పుడు విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్ కోసం ఇట్లా రోడ్డు విస్తరణ చేశారని అంటుంటారు. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితులు సిమెంట్ రోడ్డు వేసి భలే స్ట్రాంగ్గా చేశారు. మా ఇంటికి దాటి కొంచెం దూరం బాగునని బైపాస్లో వస్తుంది అంతా. ఈ సింగరాయకొండ అంటే నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. సింగరాయకొండ, ఒంగోలు ఎప్పుడు ఒంగోలు సింగరాయకొండ ఎందుకు ఎక్కువ పోతా అంటే, సింగరాయకొండలో మా పెత్తాత ఉండేవాడు, మా జేజి నాన్న. మా నాన్న కూడా సింగరాయకొండలో ఆయన దగ్గర పని నేర్చుకొని లారీకి డ్రైవర్గా పోయాడంట సింగరాయకొండలోనే. ఇది ఇంతకుముందు కూడా చెప్పే మీకు. ఈ సింగరాయకొండ, ఒంగోలు, బొద్దులూరు, వరిపాయలు, జరుగుమల్లి, కనిగిరి, వీటితోటి నా అనుబంధాలు ముడిపడి ఉండి. కనిగిరి అంటే తాత నాయనమ్మ ఊరు. నేను పుట్టింది ఇక్కడ కనిగిరిలోనే. మా నాన్నగారు ఊరు ఇది. సింగరాయకొండ మా నాన్న వాళ్ళ పెదనాన్న ఊరు. మా పెత్తాత కొడుకులు వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఆయన చనిపోయాడు, ఆయన కొడుకులు చనిపోయారు. ఇంకా అక్కడ ఉండేది మా పెత్తాత కూతురు ఒక కామంది బస్ స్టాండ్ పక్కన. సింగరాయకొండ ఇప్పుడు నేను పోయినా అక్కడికి వెళ్ళాను. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇంక సింగరాయకొండతో చిన్నప్పటి నుంచి నాకు అనుబంధం. తర్వాత మా అమ్మగారు కూడా అక్కడ సెట్ అయ్యారు. అందువల్ల సింగరాయకొండ అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన ఊరు కాబట్టి ఇది కూడా నాకు పెద్దగా కొత్త అనిపించదు. నేను 2 సంవత్సరాలు సింగరాయకొండలో ఉన్నాను ఒకప్పుడు. 1989, 89, 90 ఆ ప్రాంతంలో సింగరాయకొండలో ఉన్నాను నేను. ఇంకా సింగరాయకొండ ఈ హైవే రోడ్డు, ఈ రోడ్డు విస్తరణలు చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలో వెళ్ళినట్టుంటుంది. అప్పట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈ బైపాస్ రోడ్లు. NH5 ఉండేదన్నమాట. అప్పుడు డబల్ రోడ్డు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది. లారీలతో సింగరాయకొండ టౌన్ నుంచి లారీ పోయేది. ఇప్పుడు ఈ రోడ్లు విస్తరణ చేసిన తర్వాత అప్పుడు ఆ రోడ్లు చూసి ఇప్పుడు ఈ రోడ్డు చూస్తే మనకి చాలా ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఎంత అభివృద్ధి చెందింది అనేది. ఎందుకంటే మేము అప్పుడు చూసాం, ఇప్పుడు చూసాం కాబట్టి. చిన్నప్పుడు నేను సింగరాయకొండ నుంచి బస్సు ఎక్కి టంగుటూరు పోయే లోపల ట్రాఫిక్ జామ్ అయింది ఆ బ్రిడ్జి కాడ. సింగరాయకొండ నుంచి టంగుటూరు పోయే లోపల 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్ల దూరంలో 24 గంటలు పట్టిందనమాట ట్రాఫిక్ క్లియర్ అయ్యి. ఇప్పుడు ఎక్కడికక్కడ బ్రిడ్జీలు వేసి రోడ్లు 6 లైన్లు చేశారు. ఎటుకటు ట్రాఫిక్ జామ్ కాకుండా 2 లైన్లు ఉండే రోడ్డు. ఈ కోల్కతా చెన్నై జాతీయ రహదారి అంటారు ఇది. 6 లైన్లు చేశారు. రోడ్లు చూడండి ఎంత బాగుంటాయో. అప్పుడు చూసిన నాకు ఇప్పుడు చూస్తుంటే మాకు 2 జనరేషన్లు చూసాం కాబట్టి బాల్యాన్ని, ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తున్నాం కాబట్టి మాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుంటాయి అన్నమాట. ఇకపోతే టంగుటూరు దాటిన తర్వాత సింహపూరి ఎక్స్ప్రెస్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది పైన. నేషనల్ హైవే మీద ఫస్ట్ సారిగా ఇక్కడ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి ఫుడ్ టేస్ట్ చూద్దామంటే ఇక్కడ చాలా కాస్ట్ అంట. ఇది టంగుటూరు దాటిన తర్వాత టోల్ ప్లాజా వస్తుందండి. ఈ టోల్ ప్లాజా పైన రెస్టారెంట్ ఉంది చూడండి పైన. ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్ అని చెప్పి నేను ట్రై చేయలేదు. పైకి పోవడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది, మెట్ల సౌకర్యం ఉంది. ఒకసారి ఇక్కడైతే ఫుడ్ టేస్ట్ చేయాలి. ఇక్కడ చాలా వాహనాలు ఆగుతాయి అన్నమాట ఈ టోల్ ప్లాజా దగ్గర. ఈ టోల్ ప్లాజా పేరు కూడా సింహపూరి అనేది ఉందన్నమాట. NH16, ఇప్పుడు ఇంతకుముందు NH5 అయితే ఇప్పుడు 16 కింద మార్చారు. ఎందుకు మార్చారు నాకు కూడా తెలియదు. NH16 కోల్కతా చెన్నై జాతీయ రహదారి. ఇంకా టంగుటూరు, ఈ సింగరాయకొండ నుంచి టంగుటూరు మధ్యలో అన్ని ఫ్యాక్టరీసే ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి టంగుటూరు నుంచి ఒంగోలు పోయే లోపల కాలేజీలు ఇవి ఉంటాయి. ఇది ఒల్లూరమ్మ గుడి దగ్గర చెరువు అండి. ఈ ఒల్లూరమ్మ గుడి దగ్గర చెరువు చిన్నప్పుడు నేను జీప్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చేవాళ్ళు. ఆంధ్ర మోటార్ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్న రత్నమహల్ థియేటర్ అనుకుండేది అది. అప్పట్లో 89లో నేర్చుకున్నాను జీప్ డ్రైవింగ్. ఇక్కడ దాకా తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత నెలకి 800 కడితే నేర్పించారు, కానీ దాన్ని నేను ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఇంకా తర్వాత ఫేస్ కాలేజీ, రైస్ కాలేజీ వస్తాయి.
మా అబ్బాయి చదివింది అవతల రైస్ కాలేజీలో. ఈ 2 కాలేజీ పక్క నుండి చాలా పెద్ద కాలేజీలు ఇవి. ఇంక దీని తర్వాత దాటిన తర్వాత రావుడు నాయుడు కాలేజీ వస్తుంది. అది ఇప్పుడు వేరే కాలేజీ కింద మార్చారు. ఇది త్రిబుల్ ఐటీ కాలేజీ కింద దీని కింద పెట్టారు అది. ఇంకా ఆ తర్వాత సంఘమిత్ర హాస్పిటల్, అది 2011లోనే ఎప్పుడో కట్టారు ఆ హాస్పిటల్. ఇప్పుడు అది సంఘమిత్ర తీసే పేరు మారింది. రమేష్ సంఘమిత్ర అని కొంతకాలం పెట్టారు. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ అని పెట్టారనమాట. ఇవన్నీ ఫ్యాక్టరీలు, కాలేజీలు, స్కూల్స్, ఆ టంగుటూరుకి సింగరాకొండ మధ్యలో అన్ని రొయ్యల ఫ్యాక్టరీలు, పొగాకు కంపెనీలు అవి ఉంటాయి అన్నమాట. ఇంకా టంగుటూరుకి వీటి మధ్యలో కాలేజీలు అవి ఉంటాయి. ఇంకా ఒంగోలుకి అయితే వచ్చేసాం. ఈ ఒంగోలు రాంగ్లోనే ఈ బైపాస్ చూడండి. ఇంతకుముందు ఇటుపక్క బైపాస్ ఉండేది, పరమట వైపు కనిగిరి రూటు అటు కర్నూలు రోడ్లకు బైపాస్ ఉండేది. అదంతా ట్రాఫిక్ అయిపోయిందని మళ్ళీ ఇటు తూర్పు వైపు బైపాస్ ఇచ్చారు, ట్రాఫిక్ కాకుండా. ఇది దాదాపు 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది బైపాస్. ఇది చాలా దూరం ఫ్లైఓవర్ ఉంటుంది అటు పక్క. ఒంగోలుకి 2 బైపాసులు అండి. ఒకటి తూర్పు వైపు వెళ్ళిపోయింది, ఒకటి పరమట వైపు వెళ్ళిపోయింది అనమాట. ఈ 2 బైపాసులు టౌన్లో ట్రాఫిక్ టచ్ కాకుండా వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చు. ఈ తూర్పు బైపాస్ అంటే ఇది టౌన్లో ట్రాఫిక్ ఉంటుంది కొంచెం. ఇది కూడా ఇప్పుడు 2 రకాలుగా వేసారు కాబట్టి బాగుంటుంది టౌన్కి. ఒంగోలు చాలా పెద్ద పట్టణం అయిపోయింది. ఇంచుమించుగా ఎటు చూసినా 12 కిలోమీటర్లు ఉంటుంది. అస్సలు ముఖద్వారం ఇది ఒంగోలు. కానీ ఇక్కడి నుంచి మనకి పెళ్ళూరు దాకా కూడా టౌనే లెక్క అయిపోయింది. హాస్పిటల్స్, కాలేజీలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇది ఒంగోలు ఎంట్రన్స్. మా చిన్నతనంలో ఈ ఒంగోలు అంటే ఇది చాలా చివర. అసలు ఇక్కడ ఏమి ఉండేవి కాదు ఆ రోజుల్లో. మనకి హోటల్ రత్నమాల థియేటర్ దాకా సెంటర్, రత్నమాల థియేటరు అక్కడ దాకా సెంటరు. ఈ డీమార్ట్ చూశారు కదా, ఇది డీమార్ట్. ఈ రూట్లో డీమార్ట్ కట్టారు. ఈ డీమార్ట్కి నేను మా అమ్మగారు చనిపోకముందు ఒకసారి వచ్చాను మా అమ్మాయిని తీసుకొని. 3 సంవత్సరాలు అవుతుంది రాక. ఈరోజు మా అమ్మాయి దిండి కవర్లు అవి తీసుకోవాలి డీమార్ట్ అని కలవరిస్తుంటే ఈ డీమార్ట్కి అయితే మా అమ్మాయిని డీమార్ట్లో మా అబ్బాయి డీమార్ట్లో వదిలిపెట్టాడు. తర్వాత నేను కూడా వెళ్ళాను డీమార్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు. ఇంకా ఒంగోలు టౌన్ చూడండి. ఈ రాజధాని హోటల్ చూసారా, ఇది హోటల్ రాజధాని ఏదో ఉంది అది. ఇది రత్నమాల థియేటరు. మా పాత జ్ఞాపకాలు ఈ రత్నమాల థియేటర్ ఒకటి ఉందండి. ఈ బాలకృష్ణ థియేటర్ ఇది మూతపడిపోయింది. ఇంకా దాని వెనక అటు పక్క వెంకటేశ్వర థియేటర్ ఇది కళ్యాణ మండపం కట్టారు. పాత థియేటర్లు చాలా మారిపోయినాయి. తులసిరామ్ థియేటర్ షాపింగ్ మాల్ చేశారు. ఇంకా బీవీఎస్ థియేటర్ని దాన్ని ఏదో హాస్పిటల్కి అది ఇచ్చేసేసారు. ఇది ప్రకాశ్ భవనం, మా చిన్ననాటి జ్ఞాపకాలు. ప్రకాశ్ భవనం అంటే చాలా పెద్ద భవనం, కలెక్టర్ ఆఫీస్. ఇది మా చిన్ననాటి జ్ఞాపకం అనమాట. ఆ తర్వాత చర్చి వస్తుంది. ఆ చర్చి పక్కన ఒక కాలేజీ హై స్కూల్ ఏదో ఉంది. దాంట్లో నేను 7th క్లాస్ రెండోసారి పబ్లిక్ ఎగ్జామ్ రాశానండి అక్కడ. ఇంకా అది దాటిన తర్వాత ఇంకా ఒంగోలు పట్టణం చూడండి. ఈ బాపూజీ కాంప్లెక్స్ ఇది. కానీ ఒంగోలు నాకు తెలిసి మొట్టమొదటిసారి కట్టిన కాంప్లెక్స్ అనమాట ఈ బాపూజీ కాంప్లెక్స్. ఇది 88, 89లో కట్టారండి మా చిన్నతనంలో. ఈ బాపూజీ కాంప్లెక్స్ కట్టకముందు అదంతా శ్రీనివాస శ్రీదేవి థియేటర్ అదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ థియేటర్ అవతలంతా ఖాళీగా ఉండేది. ఈ బాపూజీ కాంప్లెక్స్ ప్లేస్ కూడా ఖాళీ ఉండేది. ఇది కట్టిన తర్వాత ఇక్కడ ఒక సెంటర్ తయారైందనమాట, గోపికృష్ణ థియేటర్. ఇంకా ఇవన్నీ ఎక్కడ షాపింగ్ మాల్స్ ఎన్నెన్నో ఉండేవి అప్పట్లో. ఒంగోలులో పెద్ద హోటల్స్ అంటే నేను చెప్పాను కదా, నెల్లూరు బస్ స్టాండ్లో హోటల్ రాజధాని, రత్నమాల థియేటర్ దగ్గర వెనక ఒక హిందుస్థాన్ హోటల్ ఏదో ఉంది. హిందుస్థానా అభిలాష ఏదో ఉందండి హోటల్, దాని పేరు పూర్తి గుర్తులేదు. రత్నమాల థియేటర్ దగ్గర పక్కన ఒక హోటల్ ఉంది. ఈ రూట్లో హోటల్ పూర్ణిమ అని ఒకటి పెట్టారు. ఆ తర్వాత మౌర్య హోటల్ పెట్టారు. పూర్ణిమ హోటల్ మళ్ళీ అది కాంప్లెక్స్ కింద అది మార్చేసినట్టుంది. మౌర్య హోటల్ ఉంది. ఇవన్నీ మా చిన్ననాటి జ్ఞాపకాలు. అప్పుడు చూసిన ఒంగోలుకి ఇప్పుడు చూసిన ఒంగోలుకి చాలా తేడా. ఒంగోలు అంటే ఒకప్పుడు ఏముందండి, 2-3 పెద్ద హోటళ్ళు అంతే. ఆ నెల్లూరు బస్ స్టాండ్లో ఉండే 2 హోటళ్ళు, అదే రాజధాని హోటల్. ఇప్పుడు తర్వాత 1988, 89, 87లోనో కట్టారు మౌర్య, పూర్ణిమ హోటల్. ఈ సెంట్రల్ కర్నూలు రోడ్లో అవే పెద్దవి అనమాట. ఇది కర్నూలు రోడ్డు. ఈ కర్నూలు రోడ్ నుంచి మేము 60 అడుగుల రోడ్లోకి వెళ్ళాము. ఇది 60 అడుగుల రోడ్డు అండి. హాస్పిటల్స్ ఇక్కడ సత్యం థియేటర్ కూడా ఉంటుంది. ఈ సత్యం థియేటర్ కూడా అది తర్వాత కట్టారు. అంతకుముందు నవభారత్ థియేటర్, గుంటూరు రోడ్లో నవభారత్ థియేటర్ అది మూతపడిపోయింది. ఈ సత్యం థియేటర్లో హాస్పిటల్ అన్నీ ఉంటాయండి 60 అడుగుల రోడ్లో. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఇవన్నీ మామూలు మట్టి రోడ్లు పెద్దగా ఉండేవి కాదు. ఆ మెయిన్ రోడ్ కర్నూలు రోడ్డు ఒకటి, ట్రంక్ రోడ్డు ఒకటి, అవే ఉండేది. అటుపక్క బైపాస్ రోడ్ వేశారు. ఆ బైపాస్ రోడ్ వేయక ముందు కూడా నాకు ట్రంక్ తెలుసు. ఒంగోలు మా కర్నూలు రోడ్లో నుంచి వెళ్ళిపోయి బైపాస్ రోడ్డు ఒకటి ఉంది కదా, గుంటూరు రోడ్డు. అది వేయక ముందు ఒంగోలు ట్రంక్ రోడ్లో నుంచి అద్దంకి బస్ స్టాండ్ నుంచి గుంటూరు రోడ్డు ఉంది నవభారత్ థియేటర్ మీదుగా. అది అసలు రోడ్డు, బైపాస్ రోడ్డు. ఎప్పుడు ట్రాఫిక్ ఆగేదనమాట. ఈ తర్వాత నా చిన్నతనంలోనే తర్వాత కొంచెం ఒక తెలిసిన తర్వాత మాకు ఆ బైపాస్ రోడ్ వేయడం జరిగిందనమాట కర్నూలు రోడ్లో. ఆ బైపాస్ రోడ్లో అప్పుడు ఫస్ట్లో ఒక సినిమా షూటింగ్ కూడా ఒకటి జరిగింది, మీనా గారిది, నవయుగం ఏదో సినిమాది. అప్పుడు మేము చిత్రంగా చూసాం ఒంగోలు పోయినప్పుడు.
ఆ తర్వాత నేను ఆ సామాన్ అంతా రిటర్న్ ఇచ్చేసి పని ముగించుకొని మా అమ్మాయి డీమార్ట్లో ఉంటే అమ్మాయిని తీసుకొని వచ్చాను డీమార్ట్ నుంచి బయటికి. డీమార్ట్ నుంచి వస్తా 2 వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. అప్పటికే నాకైతే బాగా నాలుగు తడారిపోయింది. దాదాపు 2 గంటల సేపు మంచిలు కూడా తాగలేదు. ఇంకా మా అమ్మాయి ఏముందంటే బిర్యానీ కట్టించుకొని మన ఇంటికి పోయి తిందాం నాన్న అంది. ఇంటికి పోయి తినేటప్పటికి లేట్ అయింది. బిర్యానీ కట్టించుకునే కాడ ఇస్మాయిల్ బిర్యానీ ఒక అరగంట సేపు లేట్ అయింది. ఆ బిర్యానీ కట్టించుకొని ఇంటికి పోయేటప్పటికి సింగరాకుండా పోయేటప్పటికి ఎట్లేదన్నా 40 నిమిషాలు టైం పట్టింది అని చెప్పి నేను అక్కడ డీమార్ట్ ఎదురు ఒక 3 వడ తిని ఒక సోడా దిగాము. పక్కన సోడా ఒకటి తాగాము. 2 వాటర్ బాటిల్ అయితే డీమార్ట్లో కొనుక్కున్నాం. అంటే ఆఫర్ పెట్టారనమాట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. అంటే 2 బాటిల్ కలిపి 18 రూపాయలకి వచ్చినాయి. ఆ 2 వాటర్ బాటిల్ తీసుకొని సింగరాకుండా మా ఇంటికి వచ్చేసి కాసిన నీళ్ళు లాక్కొని మొహం కాలు చేతులు కడుక్కొని అప్పటికే బాగా నీరసించిపోయాను. నాన్న నువ్వు బాగా నీరసించిపోయావు అని అంటుంది. నీరసించిపోవడం అంటే దాదాపు 100 కిలోమీటర్లు బండి ఒంగోలు తోలి మళ్ళీ సింగరాయకుండకి వచ్చేది ఒక 35 కిలోమీటర్ 135 కిలోమీటర్లు అప్పటికే బండి డ్రైవ్ చేశాను ఎండలో. మళ్ళీ అక్కడ సామాన్ వేయడానికి వెయిట్ చేయడం, ఇక్కడ మళ్ళీ ఇంటి దగ్గర ఈ పని చేయడం. చూడండి చెత్త ఎంత వేసాను. ఇక్కడ ఇంటికాడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ పని శుభ్రం చేయడం పెద్ద పని అయింది. ఇదంతా శుభ్రం చేసుకుని అరటి చెట్టు మొదటి అంతా రోతగా ఉంటే అవతలలో ఇల్లు శుభ్రం చేసుకుంటే మట్టి వేస్తే అప్పటికి పోయినప్పుడల్లా కొద్దిగా శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను. నిన్నైతే ఇంకా కొంచెం శుభ్రం చేశాను. ఇంకా మట్టి అంతా తీయాలి. చెలగపార అయితే లేదు, బొచ్చింది కానీ చెలగపార కొనుక్కొని ఈసారి ఆ మట్టి అంతా సదరం చేసి ఇటు పక్క మా ఇంటి పక్కన పోయాలి. పాల చెట్టు నీట్గా శుభ్రం చేయాలి, అరటి పాల చుట్టూతా. ఇవన్నీ చేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి బిర్యానీ తినేసి ఇంకా నేనేం చేశాను, తాళం వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను ఇంటి కనిగిరికి అయితే ఇంకా బయలుదేరాను. ఇన్ని పనులు చూసుకోవాలండి. నేను ఒంగోలు పోయి ఇన్ని పనులు చూసుకొని నేనైతే రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయితే కుక్క ఒకటి ఎదురైతే మంచి సాగినమని బయలుదేరాము. ఇంకా మా పైన కందుకూరు రూట్ వైపుగా మన ప్రయాణం సాగింది. రోడ్లు ఎటు చూసినా బాగానే చూశారు కదండి. ఇంకా సాయంత్రం సూర్యుడు కొండలు ఆడుతున్నాడు. మా ప్రయాణం ఇలా హ్యాపీగా సాగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.